మా అమ్మ లెమన్ రైస్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన వంటకమే, పెద్ద గొప్ప వంటకం ఏం కాదు. బట్ దీన్ని కూడా కొంచెం రాని వాళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు. సో వాళ్ళ కోసం ఈ ప్రొసీజర్ ఎలా చేసుకుంటామో ఒకసారి వినేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే రైస్ మనం బాయిల్ చేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రైస్ మనకి ముద్ద ముద్దగా అయిపోకుండా దాన్ని పలుకులు పలుకులు రావడానికి ఆరబెట్టుకోవాలి. సో ఇంకొక పెనం మీద మనం ఆయిల్ వేసి ఆయిల్లోకి సో కరివేపాకు, పల్లీలు, తర్వాత ఆనియన్స్, తర్వాత పోపు దినుసులు. మనకి పోపు దినుసులు అంటే తెలుసు కదా, మినపప్పు, శనగపప్పు, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకొకటి మా అమ్మ వేస్తుంది ఇది మసాలా. అందరికీ ఇది కొంతమంది ఇది వేయరు, నేను అబ్జర్వ్ చేశాను. సో దాంట్లో ఏంటంటే మనం అల్లం కొంచెం, తర్వాత వెల్లుల్లి, అందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు సో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ ఆయిల్లో మనం ఫ్రై చేస్తుంటాం కదా, మనకి ఆనియన్స్ అవన్నీ వేసుకొని అందులోకి ఆ మసాలా వేసేసుకోవాలి. వేసుకొని అది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత మనకు ఆయిల్ పైన పైన తేలుతున్నట్టు ఉంటుంది. అప్పుడు మనకు మొత్తం నీట్గా ఫ్రై అయినట్టు. అప్పుడు మనం ఆరబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్లోకి మనకి ఆ రైస్ని ఇందులో కలిపేసుకోవాలన్నమాట. కలుపుకుంటూ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు మర్చిపోయాను, అది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ రైస్ని కలిపేసుకొని తర్వాత ఫైనల్గా మనకి ఎంత నిమ్మకాయ, ఒక నిమ్మకాయ పడుతుంది, ఆ నిమ్మకాయ రసం ఇందులో పిండేసుకోవాలి. ఫైనల్గా మనం టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవాలి. సో అంతే, లెమన్ రైస్ ప్రిపేర్ చేసే విధానం ఇంతే, సింపుల్.